credibility displayed in two things. Credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉండాలా, ఫేర్గా ఉండాలా. అంటే వీఆర్ గివింగ్ వాయిస్ టు ద పీపుల్ అబౌట్ హూమ్ యూఆర్ రైటింగ్. సో యూ ఆస్ ద పర్సన్ అబౌట్ హూమ్ యూఆర్ రైటింగ్ ఫర్ దేర్ వర్షన్, ఫర్ దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ యాజ్ వెల్. ఒకప్పుడు మనం ఏదైతే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి. సో వాట్ ఎవర్ స్టోరీ వీ రైట్, వీ షుడ్ టేక్ దేర్ వర్షన్ యాజ్ వెల్. And all the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact. We should not overlook any fact. Anything that is of material importance to that item, we should present. So these two, I think, are important for credibility. చాలా ఆర్గనైజ్డ్గా చాలా కష్టపడి చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, పద్మశాలి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మన పద్మశాలి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 monthsలోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.